ఇక్కడ గొలియాతుని కొట్టడం ఇంపార్టెంట్ కాదు, దేవుడు గొలియాతుని పడగొట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యోధ జాతిని కాపాడు. యూదుని అణిచివేయడానికి ఏదో ప్రవచనం యోధాలోంచి జరగబోతుందని పసిగట్టిన వాడు, వాక్యాన్ని పసిగట్టిన వాడు యూదుల సైడ్కి ఒక బలవంతం లేపాడు. ఆడి పేరు చెప్పండి, గొలియాత్. ఆ లిస్ట్ ఇస్తాడు, నేను మన ట్రెండ్లో ఉపయోగించి లెక్కలు చెప్తాను, ఒకసారి కింద చదవండి. గాతువాడైన గొలియాత్ అని ఒక సూర్యుడు, ఫిలిస్తీన్ దండులో నుండి ముగిద్దాం, బయలుదేరుచుండెను. 6 మూరల జానడు ఎత్తు మనిషి. అంటే ఎంత? 6 మూరల జానడు ఎత్తు అంటే 9 అడుగుల 9 అంగుళాలు. 9 అడుగుల 9 అడుగులు గుర్తుపెట్టుకోండి. 6 అడుగులు ఉన్నవాడు అంత అంతాడు మనకి. 9 అడుగులు ఉన్నవాడు అంటే ఎంత ఎత్తుంటాడు చూడండి. 9 అడుగుల 9 అంటే ఒక అంగుళం తక్కువ, 10 అడుగుల దగ్గరగా. 10 అడుగుల మనిషి ఎంత ఉన్నాడు చూడండి, అంత ఎత్తు మనిషి. వాడు లెక్కలేస్తున్నాడు చూడండి, 9 అడుగుల 9 అంగుళాలట. ఇంకా అతని కవచం అక్కడ రాశాడు చూడండి, అక్కడ కవచం. ఆ రోజుల్లో ఆడు హెల్మెట్ వాడడం, ఆ రోజుల్లో పెద్ద హెల్మెట్ రాగచిరస వాడుతున్నాడట. అతడు యుద్ధ కవచము ధరించుండెను. ఆ కవచం 5000 తులములు. అంటే కవచం అంటే ఇలా బుల్లెట్ జాకెట్లా తొడుక్కుంటారుగా, ఆ కవచం వెయిట్ అంట 60 కేజీలు అంట. ఎంత? 60 కేజీలు. 5 కేజీలు కాదు, 60 కేజీలు. లెక్కల్లో మన లెక్కల్లో 60 కేజీలు అంటే ఒక మనిషి బరువు అంటే ఆడి వేసుకునే కవచం 60 కేజీలు. ఆడి ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఇంకా ఆడి ఈటు కొన, ఈటు చూసారా? ఆ ఈటుని అక్కడ రాస్తున్నాడు, ఒకసారి మీరు చూడండి. అతని కాళ్ళకి రాతి కవచము, అతని ఈట కర్ర నేతగాని దోణి అంత పెద్దది. నేతగాని దోణి అంటే, నేతగాని దోణి అనగా దోణి దగ్గరకు పోకండి. నేతగాని దోణి నేస్తారుగా, బట్టలు నేస్తారు దారాలతో, అలా అడ్డు కర్రలకి ఇంత లావు ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ఇంత లావు ఉంటుంది. అదిగో ఆ నేతకర్ర ఎంత లావు ఉంటుంది అంటే మీకు అర్థం అంటారు. మనకి దంచుతారు, దాని పేరు ఏం పేరు? రోకలి. రోకల సైజు కొన్ని పెద్ద రోకలు ఉంటుంది సరే, ఇంత సైజు ఉంటాయి. నిజానికి ఈట ఎలా ఉండాలంటే ఇప్పుడు నువ్వు నేను అందరి సైజులో ఇలా పట్టుకుంటే ఇలా గ్రిప్ దొరికేలా ఉండాలి. కానీ ఆడి ఈటట రోకల్లా ఉంటుందంట. నా మాట అర్థమైంది? ఆడి ఈట రోకలట. ఆ రోకల్లో ఉన్న ఈట అంతంట. ఆ పొడవున కొన చూసారా, ఇనప కొన, ఆ ఇనప కొన వెయిట్ అంట 7 కేజీలు అంట. 7 కేజీలు ఏంటి? అది చూడండి, అదిగో చూడండి, ఓ ఫ్యామిలీ బతికేసి కింద టెంట్ వేసుకుని ఆడ ఈటి కింద ఓ ఫ్యామిలీ బతికేసి ఆడు చూడండి. ఆ రోకల్లాగా అది ఎంత ఎత్తుంది. ఆ ఈటు కొన 7 కేజీలు అలా డడీజీగా లేపేసి ఉంటాడు. ఆడి చెయ్యి ఎంత ఉంటుంది? బైబిల్ వర్ణది. ఆడి గ్రిప్ ఎంత ఉంటుంది, అంత రోకలు పట్టుకుని ఆడి గ్రిప్ ఎంత ఉంటుంది, ఆడి చెయ్యి ఎంత ఉంటుంది? 3.3 అప్పని ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు చక్క తుపాకి ఉంటుందిగా, అది 8 కేజీలు అండి. ఆ 8 కేజీల తుపాకీని 2 చేతులతో లేపాలి. ఎవడో ఒకటి ఇలా లేపలేడండి, ఇలా సింగిల్గా దాన్ని ఇలా లేపలేడు. 8 కేజీల తుపాకీయే దాన్ని ఇలా లేపలేరు. ఎవరు లేపలేరు? సినిమాల్లో లేపుతారు అది డొక్కు తుపాకీ కనుక. రియల్గా బ్యాటిల్ గ్రౌండ్లో లెగదు. 2 తుపాకీలు అలా లేవు. ఒక తుపాకీలు లేచి దాన్ని అలా ఫైర్ చేయడం కష్టం. దాన్ని చివరిని పట్టుకోలేము, మధ్యలో ఎవరైనా లేపుతాడు. చివరిని పట్టుకుని లేపడం చాలా కష్టం. అలాంటిది 8 కేజీలు లేకపోతే దానికి కొనే 7 కేజీలు ఉంటే అది అదెంత బరువు. అలాంటి చివరట్టుకుని పొడి చేసేవాడు ఎవరిని చెప్పండి? మీకు అర్థమవుతున్నాడు ఎలాంటాడు? ఇలా డోర్ని రెడీ చేసిందండి ఏ గోత్రం మీదకి చెప్పండి? యోధా గోత్రం మీద. ఆ సోకోలోయ యూదులది. ఆ యూదుల మీదకి సాతానుగాడు ఎత్తిన బాణం గొలియాతు. ఆ గొలియాతు గాడి ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఆడి ఈటు కొన 7 కేజీలు. ఆడి కవచం 60 కేజీలు. ఇలా తోడు అంత ఎత్తున వస్తుంటే 5 అడుగులు అంటే ఎంత ఉంటాడండి? ఇంకా స్టీఫెన్లా ఉంటాడు, ఇంకా కొంచెం చిన్నగా. 5 అడుగులు 2 అంగుళాలు అంటే బాగుందండి. 5 అడుగుల 2 అంగుళాలు అంటే 9 అడుగుల 9 అంగుళాలకి 5 అడుగులు ఎక్కడికి వస్తాడండి? జస్ట్ మోకాలు దాడతాడంటే. మోకాలు దాటిన హైట్ దావిద్ది. నా మాట్లాడుతున్నా లేదో? మోకాలు దాటిన హైట్ దావిద్ది. ఆడ ఆకాశానికంటే హైట్ ఈడిది. ఆడు ఎవరి సైడ్ అంటాడు? సాతానుగాడి సైడు. ఈ అబ్బాయి ఎవరి సైడ్ అంటే ఇప్పుడు చెప్పండి. ఇండైరెక్ట్గా మీరు జాగ్రఫికల్ స్టడీ చేస్తే సాతానుగాడి ఎజెండా ఏంటంటే వాడి ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే మొట్టమొదటిగా బలైపోయే గోత్రం ఏంటో తెలుసా? యోధా గోత్రం. అంటే వీడి పరోక్షంగా గొలియాతుని ఎవరి మీదకి లేపాడంటే చెప్పండి? యోధా గోత్రం మీదకి లేపాడు. ఇప్పుడు చెప్పండి, యోధా గోత్రాన్ని ఇజ్రాయెల్ని మొత్తం కాపాడడానికి గొలియాతుగాడిని సాతానుగా లేపితే మొత్తం కాపాడడానికి దేవుడు 10 అడుగులను లేపలేదు. కానీ చెప్పండి 5 అడుగుల కుర్రోని లేపు. ఆ కుర్రోడు వచ్చండి. అప్పటికి ఆ కుర్రోడికి ఆయుధాలు మోయడం వచ్చు, అప్పటికి ఆ కుర్రోడికి సంగీతం వచ్చు, అప్పటికి అబ్బాయికి గ్రౌండ్ అంటే తెలుసు, ఆ అబ్బాయికి అన్నీ తెలుసు. ఈ అన్నీ తెలుస్తున్న అబ్బాయి ఉద్యోగం చేస్తాడు. కొన్ని రోజులు ఏమో నాన్నగారు గొర్రెలు మేపుతాడు, కొన్ని రోజులు ఏమో ఆయుధాలు మోపుతాడు, కొన్ని రోజులు ఏమో సంగీతం వాయిస్తాడు. అంటే ఈ అబ్బాయికి అన్నీ, అంటే ఎండ తెలుసు, వాన తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుసు.
దావీదుకి ఏ ఉద్యోగం లేకుండా ఆ ఏసీ రూమ్లో ఈయన వాయించే ఉద్యోగం ఉందనుకోండి, పనికొత్తాడు దానికి. ఇప్పుడు టిక్కు మరి కొట్టేవాడిని తీసుకొచ్చి రారా మీటింగ్ టెంట్ వేద్దాం అంటాడు, సాయంత్రం జ్వరం వచ్చేస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అన్నీ తెలియాలి. అందుకే పౌలు అంటాడు, రాటు తెలియాలి, చెప్పండి, ఓటు తెలియాలి, ఎండ తెలియాలి, వాన తెలియాలి, సుఖమో తెలియాలి, కష్టమో తెలియాలి, ఆకలో తెలియాలి, తృప్తి తెలియాలి, సేవలో దేవుని పిల్లలుగా మన అందరికీ తెలియాల్సిన లేమిలో ఉండడం తెలియాలి, ఉన్నత స్థితిలో ఉండడం తెలియాలి. మనకు అన్నీ తెలియాలి. లేమిలో ఉన్నప్పుడు తిట్టుకోకూడదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు సుఖపడిపోయి మనం బాగా సుఖానికి మరగకూడదు. రెండు స్థితులు మనకు తెలియాలి. అలా ఉండడం తెలియాలి, ఇలా ఉండడం తెలియాలి. ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి రఫ్ అండ్ తప్పుకుండే వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా చెప్పండి టైం వచ్చినప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడుకుంటాడు. దావీదు వచ్చాడు. ఏం జరుగుతుందో చూడండి, ముగిద్దాం. చదవండి 8వ వచనంలో. అతను నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ భక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీన్లు కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒక ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతను నాతో పాట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. మీరు నన్ను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై, నేను మిమ్మల్ని జయిస్తే మీరు నాకు దాసులు అవ్వాలి, నన్ను మీరు జయిస్తే మేము నీకు దాసులు అవుతాం. అందరూ ఆయుధాలు పట్టుకుని రావద్దు, ఎవడో ఒకడు రండి. నడుతాను. ఎగ్జాక్ట్ ఇదే యుద్ధం రాదు, కానీ రేపు పొద్దున్న నీ కాలేజ్ దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారం దగ్గర, నీ పని దగ్గర ఎవడో ఒకడు వచ్చి నీ దేవుని ఔన్నత్యాన్ని తగ్గించే మాట ఏదన్నా అన్నప్పుడు నా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అని కూడా గుర్తుపెట్టుకో. నువ్వేం చేయాలి చెప్పండి? రెడీగా ఉండాలి. నువ్వేం చేయాలి చెప్పండి? యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అంటే నీకు పట్టు ఉండాలి. ఈడంటున్నాడు సవాల్ చేస్తూ, రండి ఎవడైనా నా మీదకి వచ్చి నన్ను ఓడించి తీసుకెళ్ళిపోండి అంటే ఒక్కడు రాడే. అందులో భయాక్రాంతులు అయిపోయారట, భయపడిపోయారట. అందరూ భయపడిపోయి భయాక్రాంతులు, భీతులు అయిపోయి ఎవడో రావడానికి ఇష్టపడలేదు. ఆ టైంలో నేను ముగిస్తున్నాను. ఆ అబ్బాయికి మరి 3 ఉద్యోగాలు ఉన్నాయిగా. ఎవరికి? అప్పుడు గొర్రెలు కాస్తాడు. ఆ గొర్రెలు కాస్తున్న అబ్బాయికి మళ్ళీ 4 ఉద్యోగం చెప్పారు. 4 ఉద్యోగం చెప్పండి. క్యారేజ్ పడే ఏ పని చెప్తే పని చేస్తాడండి. తొడమంట తుడుస్తాడు, కూర్చోమంటాడు, గొర్రెలు కాయమంటాడు, ఆయన తొడమంట తుడుస్తాడు, వాటిని కాయమంటే కాస్తాడు, సంగీతం కొట్టమంటే కొడతాడు, ఆయుధాలు మంటే మోస్తాడు, కత్తి నోరుతాడు, ఏది చేయమంటే చేస్తాడు. నన్ను దావీదు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఏ పైన చేస్తాడు. నువ్వు నేను ఎదగపోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఒకటి చేస్తే ఇంకోటి చేయం. అందుకే మనం చెప్పండి, ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటుంది. ఏదైనా చేయాలి, ఏదైనా రావాలి, చెప్పాలి, పని చెయ్యాలి, అన్నిటి చెయ్యాలి. నాకు ఇదే వచ్చండి, నేను ఇంకేమీ చేయనంటే అక్కడ ఉండి ఉపమానం ఉంది. కానీ నువ్వు అలాగే ఉండు, నాకు ఏ పని రాదు, నేను ఇది ఉంటేనే చేస్తానంటే. చాలామంది టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారా? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎప్పటికప్పుడే ఫీల్డ్ అప్డేట్ అయిపోద్ది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నువ్వు అదే పట్టుకుని ఉంటే రేపొద్దు నువ్వు బతకగలవా? ఇంటర్నెట్ సెంటర్లు పెట్టుకుని ఏమైపోయారండి వాళ్ళందరూ? అప్డేట్ అయిపోయింది ప్రపంచం. మొబైల్ సేవలు పట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారండి? అప్డేట్ అయిపోతుంది ప్రపంచం. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో, ఒకటే ఉండకూడదు, అన్నీ ఉండాలి, ప్రతిదీ చేయాలి. ఆ టయానికి ఏం చేయాలి ప్రభు అంటే, నీకు అన్ని రంగాలు ఉంటే ఏ టాలెంట్ని ఎప్పుడు వాడాలి దేవుడు నిన్ను వాడతాడు. ఆ వాడే టాలెంట్ని దేవుడిని ఎదుగుదలకు దీవెనకరంగా మారుస్తాడు. దావీదుకి సక్సెస్ అయిపోయే టైం వచ్చేసింది. మొదటగా అక్కడ ఏదైతే మీరు ఉందో చూడండి, సంగీతం రూట్ అయింది, సంగీతం బుక్ అయింది, ఉద్యోగం బ్యాటిల్ గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫైట్లో తీసుకున్నట్టు దేవుడు స్టేజ్ మారుస్తున్నాడు లేదా? మెల్లమెల్లగా ఈ స్టేజ్ మారిస్తే ఆ బ్యాటిల్ గ్రౌండ్లోకి వచ్చాడు. వస్తున్నప్పుడు క్యారేజీలు తెచ్చాడు, ఇవన్నీ తెస్తున్నప్పుడు ఆ అబ్బాయి విని ఏమనలేదు. సార్ అదేంటి సార్ అలా అంటున్నాడు అన్నాడు. యోనాతాను ఎలాగైతే యుద్ధం చేస్తున్నప్పుడు ఆ పడుసువాడు ఎలాగైతే సహాయం చేశాడో అంతకన్నా గొప్ప యుద్ధం వచ్చింది ఎవరికి చెప్పండి? దావీదు ముందు. ఇప్పుడు యోనాతాను అంతకుముందు ఫిలిస్తీన్లు భయపెట్టేశాడు. ఇప్పుడు యోనాతాన్ని భయపెట్టేవాడు ఒకడు వచ్చాడు. సౌలు యోనాతాను అక్కడ ఉంటుంది. సౌలు యోనాతాను ఫిలిస్తీయుడైన గొలియాతును చూసి భయపడిపోయి పారిపోయారు. ఇప్పుడు చెప్పండి, యోనాతానే పారిపోయాడు. ఇందాక ఆయుధాలు అందించినోడు ఉంటాడా? ఆడిపోయాడు, వాళ్ళ నాన్న పోయాడు, అంతా పోయారు. ఇప్పుడు ఎదురుగా నిలబడేవాడు కావాలి. ఎవరు నిలబడతారు? దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఇక్కడ గొలియాతును కొట్టడం ఇంపార్టెంట్ కాదు, దేవుడు గొలియాతుని పడగొట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే
యోధ జాతిని కాపాడాలి. నేను ముగిస్తున్నాను. యోధ జాతిని ఎందుకు కాపాడాలంటే యోధా గోత్రం నుంచే చెప్పండి మెస్సయ్య రాబోతున్నాడు. మెస్సయ్య రావాలి అంటే గొలియాతుగా నాపాలి. మెస్సయ్య రావాలంటే ఆదిలో యోధాను మార్చాలి. మెస్సయ్య రావాలంటే యోధా గోత్రంలో బాగునే వాళ్ళందరినీ చక్కదిద్దాలంటే సాతానుగాడు అడుగడుగుని ఎవరిని ఎలా కొట్టాలో కొడుతూనే వచ్చాడు. ఆ కొడుతున్న వాడిని అడ్డగిస్తూ దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఏదో ఒక వ్యక్తి నిలబెట్టుకుంటే ఆ వంశాన్ని కాపాడి 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 మత్తయి సువార్తలో నమోదు చేస్తాడు. అంటే గొలియాతు ఫైట్ దేనికోసం అంటే గుర్తుపెట్టుకోండి, దావీదు ఫైట్ గొలియాతుతో దేనికోసం అంటే మెస్సయ్య రాకకి ఈ మొండి చెట్టుని అడ్డు తొలగించాలి. ఇక్కడ దావీదు హీరో అవడానికో, దావీదు గొప్ప అయిపోవడానికో, దావీదు రాజు అయిపోవడానికో, దావీదు యూరుడు సూర్యుడు అని చెప్పుకోవడానికి కాదు. డైరెక్ట్గా మాట్లాడుకుంటే దావీదు గొలియాతు ఫైట్ దేనికంటే మెస్సయ్య రాకనే చెప్పండి క్లియర్ చేయడానికి. సాతానుగాడు వదిలిన ఆయుధం ఏంటంటే గొలియాతు గాడు, దేవుడు వదిలిన ఆయుధం ఏంటంటే చెప్పండి దావీదు గారు. గొలియాతుని కొట్టడానికి దేవుడు ఎంపిక చేసిన దావీదుని అయితే జాతిని కొట్టడానికి సాతానుగాడు ఎంపిక చేసుకున్న ఆయుధం చెప్పండి గొలియాతు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు దావీదు గారు ఆ ఫైట్ చేయకపోతే ఆడికి ఖచ్చితంగా యోధా గోత్రం ఏం చేస్తారు చెప్పండి, పొక్కుకుని పోతాడు. అలాంటి బలమైన నాపడానికి దేవుడికి కావాల్సిన వ్యక్తి దావీదు. అడిగాడు దావీదు గారు, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. దావీదు గారు అంటారు, సరే ఎన్ని కాదు కానీ రాజుగారు ఫీలింగ్ ఏంటి సార్ అని అడిగాడు. చెప్పారు, అదే సగం రాజ్యం రాసి చేస్తారట, వాళ్ళ చిన్నమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారంట అని చెప్పి అనగానే నిజమేనా అన్నట్టు చూస్తాడు. నిజంగానే చేసేస్తారంట. కానీ పక్కకి ఇంకొకరిని అడిగాడు, మరి ఒక మాట ఇనేసి వెళ్ళిపోతే మళ్ళీ అవతల తేడా వచ్చేదిగా. ఎంక్వైరీ చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొకరిని అడిగాడు, నిజంగానే సగం రాజ్యం రాసి చేస్తారట, వాళ్ళ చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంటే మళ్ళీ అది కూడా రైట్ అనిపిస్తుంది. ఈ లోపల వాళ్ళ అన్నయ్య చెప్పేశారు, నీకు గర్వం ఎక్కువరా, నీకు అన్ని ఇలాంటి పని చేస్తావు అంటే వాళ్ళ అన్నయ్యతో అన్నాడట, నేను ఏ చెడుతాను చేశాను ఇప్పుడు నన్ను అంటున్నావు, నేనేమి చెడతాను, జస్ట్ వాకప్ చేశాను అంతే, వెళ్ళిపోయాను కానీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పక్కకు వచ్చాడట, ఏటి రాజుగారు స్టాండింగ్ ఏంటంటే మూడోసారి మనకు ఆయన కన్ఫర్మ్ అయిపోయింది, ఖచ్చితంగా రాజ్యం ఇచ్చేస్తారో చెప్పండి, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేసేస్తారు. అప్పుడు ఆయన అన్నాడు, రాజుగారు రాజ్యం ఇస్తారో అమ్మాయిని ఇచ్చేస్తారో లేదు తెలియదు కానీ నా దగ్గర ఒక డైలాగ్ ఉంది, ఆడెవరు సార్ అసలు, ఆడెవడు, సున్నతి లేని పనికి మాలినోడు, నిబంధన కలిగిన ప్రజలను అనడానికి ఆడేవాడు. ఈ ఒక్క పాయింట్ చాలండి సగం యుద్ధం గెలిచేసాడు. ఎవరు చెప్పండి? దావీదు పక్షాన దేవుడు తోడున్నాడంటే కారణం చెప్పిన దావీదు వారు బాగునండి. దావీదు యొక్క గౌరవాన్ని ఎవరు గౌరవంగా చూస్తున్నారో తెలుసా? దేవుని గౌరవం. సంఘం మీద ఏదైనా జరిగినా, సేవకుడికి ఏదైనా జరిగినా, దేవుడికి ఏదైనా జరిగినా ఆయన తన గౌరవంగా తీసుకుంటాడు. చూసారా? అసలు నిబంధన లేనివాడు నిబంధన ఉన్నవాడిని అనడానికి ఆడు ఎవడు సార్? నేను వెళ్తాను, సౌలు గారు ముందుకు తీసుకొచ్చారు, నిలబెట్టారు. సౌలు గారు అడిగారు, బాబు నువ్వు వెళ్తా అన్నావు, చూడడానికి ఐటీ వెయిట్ కొంచెం లూజ్గా ఉన్న మనిషి, ఏటి ఎవరు అని అంటే సరే నేను వెళ్తాను సార్ అన్నా. మీ మనసులో ఏం కృంగదవ్వకండి, మీరెవరు డౌన్ ఫాల్ అవ్వకండి, మీరెవరు హార్ట్ వీక్ చేయకండి. నేను చెప్తున్నాను, మీరు ఎవరు రాకపోయినా చెప్పండి, నేను వెళ్తాను. మొత్తం మీద మీకు తెలుసు, 2 ఎగ్జాంపుల్ చెప్పాడు, 2 కేస్ స్టడీలు చెప్పాడు, ఆ బయలుగు బంటి సింహం కూడా చెప్పాడు. మొత్తం మీద ఎన్న వెంటనే నిజమే సార్ అంటే సౌలు గారు లుక్ ఇస్తే పక్కన కూడా నిజమే అన్నట్టు తలకాయలు ఊపంటారు, నిజంగా కొడి చెప్పాడండి. ఇప్పుడు మామూలుగా ఎదురు చూడడానికి కానీ వెంటనే నా జాకెట్ దొరికండి అన్నారు. ఎవరికి? జాకెట్ లూజ్ అయిపోయింది, ఎవరు సెట్ అవ్వలేదు సార్. నాకు న్యాచురల్గా ఇష్టం, న్యాచురల్గానే దేవుడు నాకు చాలా నేర్పించాడు. నేను ఎలా పెరిగాను అలాగే వెళ్తున్నాను, ఫ్రీగా వదిలేండి. వెళ్ళాడు, చూశాడు, ఆ ఇమేజ్ అవుతాము, ఆ తలకాయ నరికి పైకెత్తాడు. అది ఎంత తలకాయ ఉంటుంది? ఆడి కాలంత లేడండి, ఎవరు చెప్పండి? ఆడి కత్తి అంత లేడండి, ఆడి ఈటంత లేడండి, ఆడి చెయ్యంత లేడు. కానీ ఆ అబ్బాయి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి మీకు అర్థమైతే. ఆ అబ్బాయి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రావడానికి ముంగుర్తుగా క్రీస్తు కొరకు ఫైట్ చేసిన ఫైటర్ ఆయన. అంతకు గెలిచాడు. నేను ముగించేస్తున్నాను. నీ టాలెంట్ ఫలభరితంగా ఉండాలి అంటే అది చదువైనా, ఉద్యోగమైనా, సంసారమైనా, ఏదైనా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆ పని ఎవరి కోసం చేయాలి చెప్తున్నా? క్రీస్తు కోసం చేయాలి. అటు సైడ్ ఉన్న వాళ్ళు యుద్ధాలు చేసినా క్రీస్తు కోసమే చేశారు, అటు సైడ్ ఉన్నవారు శ్రమలు పడినా క్రీస్తు కోసమే శ్రమ పడ్డారు, అటు సైడ్ ఉన్న వాళ్ళు జాతిని కాపాడుకున్న క్రీస్తు రాక కోసం వాళ్ళు అన్ని యుద్ధాలు శ్రమలు పడ్డారు. క్రీస్తు వచ్చేంత వరకు ఎన్ని కార్యాలు జరిగించాలో అన్ని కార్యాలు జరిగించారు. ఆ సైడ్ అలా వర్క్ చేశారు. క్రీస్తును అనుకున్న సమయానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి భూమి మీదకి తీసుకురావడానికి అనుకూలమైన పాత్రలుగా యుద్ధాలు చేశారు, దేవుని పని చేశారు. ఈ సైడ్ మనం ఉన్నాం. ఇప్పుడు మన యుద్ధం ఏంటి చెప్పిన? చదువులు, ఉద్యోగాలు, సంసారాలు, సంపాదన, మన పని, మన సంఘంతో అంటుకట్టబడిన విధానం, ఇవన్నీ దేనికి ప్రభు అంటే క్రీస్తు నేడో రేపో మేఘాల మీద వస్తాడు. ఆయన రాకకి ఆయనతో అంటుకట్టబడిన మనం, తీగల వల్ల ఉన్న మనం ఆయన రాకకి అనుకూలంగా సంఘాన్ని చెప్పండి సిద్ధపరచాలి. ఎక్కడ సిద్ధపడతాం? ఏదో వస్తాం, కూర్చుంటాం, రేపు తెల్లారిపోద్ది సోమవారం,
ఆ సంఖ్యనే డొక్కు డాలు వేసుకుని పోతాం, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం. ఎవరైనా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ఏంటి సంఘం పరిస్థితులు అని ఎవరైనా ఒక్క ఫోన్ చేసి అడుగుతారు చెప్పండి. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పనా? మన పిండి పిసుగు తొట్టి చెప్పండి, గుడ్లో నూనె, ఆకాశ వాకిండ్లు ఇప్పేసి బలబలా కుమ్మరించాలి. దేవుడు ఎలా కుమ్మరించేస్తాడు? నీకు ఇచ్చిన టాలెంట్ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ టాలెంట్ ఎవరి కోసం చెప్పు? క్రీస్తు కోసం. అందుకని ఎప్పుడు ప్రతి మెసేజ్ అంటాను, నీ చదువు, నీ ఉద్యోగం, ప్రతిదీ కూడా ఎవరిని ప్రైజ్ చేయడం తెలుసా? క్రీస్తుని, 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 క్రీస్తుని. దావీదు ఫైట్ దావీదు కోసం కాదు, క్రీస్తు కొరకు. సౌలు నిర్ణయం దావీదు సౌలు కోసం కాదు, క్రీస్తు కొరకు. ఎవరు ఎలా వచ్చినా ఆ క్రీస్తును మహిమపరచడానికి వచ్చాం. అది చేయలేని సౌలు ఫెయిల్ అయిపోయాడు, అది చేసిన దావీదు చెప్పండి సక్సెస్ అయిపోయాడు. ఈరోజు నువ్వు కూడా ఉన్నావు. క్రీస్తు నీడో రూపు వస్తాడు. సంఘంలో నీ రోల్ ఏంటి? పాడతావా? పాడు. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తావా? చక్కగా ప్లే చేయి. సహకరిస్తావా? సహకరించు. చెప్తావా? చెప్పు. వాకింగ్ నేర్చుకుంటావు? నేర్చుకో. చదువుతున్నావు? చదువు. ఉద్యోగమా? చేయి. ఏం చేసినా నీ కనెక్టింగ్ దీంతో ముడిపడి ఉండాలి. దేంతో? సంఘంతో. ఈ సంఘంతో క్రీస్తుతో ముడిపడి ఉంటే నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇది చేయలేదనుకోండి, ఆ రోజు మత్తయి సువార్త వంశవృక్షంలోకి ఎక్కడానికి ఈ భక్తులందరూ పూర్వం పనిచేశారు. ఇప్పుడు ఈ వంశవృక్షంలోకి ఎక్కంగానే మన గ్రంథం అక్కడ రాస్తున్నాడు. అక్కడ మన పేర్లు నమోదు చేయబడతాయి. జ్ఞాపకార్థపు జీవ గ్రంథంలో మన పేర్లు రాస్తాడు. వీళ్ళందరూ క్రీస్తు కొరకు ఉద్యోగం చేస్తున్నారు, క్రీస్తు కొరకు సంసారం చేస్తున్నారు, క్రీస్తు కొరకు పనులు చేస్తున్నారు, క్రీస్తు కోసం కూలి పనులు చేస్తున్నారు, క్రీస్తు కొరకు కష్టపడిన వారు, క్రీస్తు రాక కొరకు సంఘంలో నలిగిపోయిన వారు, క్రీస్తు కొరకు లోకంలో జీవించిన వారని పేర్లన్నీ చిట్టా మన జీనియాలు ఎక్కడ రాస్తాడు తెలుసా? అక్కడ రాస్తాడు. ఆ రోజు ఆయన రావడానికి అటు నుంచి వాళ్ళు కష్టపడితే ఈ రోజు ఇటు రావడానికి చెప్పండి ఇటు నుండి మనం కష్టపడాలి. ఇది నీకు అర్థమైతే ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా భోజనం చేయి, ప్రార్థన చేసుకో. పడుకునే ముందు ప్రశాంతంగా ఎల్లకెల్లగా పడుకుని ఆలోచించు. దావీదు పాటలు అదే ఆలోచిస్తాడు. ఆలోచించు, అసలు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ఈ ఊరేంటి, నా పని ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్రశాంతంగా ఆలోచించు. నీ ఆన్సర్ ఏంటో దేవుడిని ఖచ్చితంగా తెలియజేస్తాడు. అది నీకు అర్థమైతే ఆ పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని ఆ పని నువ్వు చేయడం మొదలుపెట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.